రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో ఎవరైతే నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ కోసం ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్లో అప్లై చేశారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తయిన చోట చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో 15,000 మందికి త్వరలో ఇళ్లు కేటాయించనున్నారు. ఈ వార్తతో పాటు కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ నగరం ఎలా వణికిపోయింది, అలాగే ఫుట్పాత్లు ఉన్నవి పాదాచారుల కోసమా లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కోసమా, దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అన్న వార్తల్ని కూడా మనం ఈ రౌండప్లో చూడవచ్చు. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబల్ బెడ్రూమ్ల కోసం ఎవరైతే నిరీక్ష చేస్తున్న పేదలు ఉన్నారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఏవైతే డబుల్ ఇళ్ళ బెడ్రూమ్లు ఉన్నాయో అందులో ఒక 15,000 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకొని నివాసం ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఇక్కడ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నిరుపేదలకు ఇవ్వాలని ఏదైతే ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసి ఉన్నారో L2 అంటే వాళ్లకు స్థలం లేదు, ఇల్లు లేదు, అలాంటి వాళ్ళ కోసం ఈ ఇల్లు కేటాయించనున్నారు. అయితే కేవలం ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ మినీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నారు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తున్నారు, అలాగే సివిల్ సప్లైస్కు సంబంధించిన రేషన్ షాపులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే మొత్తంగా తెలంగాణలో అసలు ఎంతమంది ఇల్లు లేని పేదలు ఉన్నారు, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అన్న అంశాన్ని మనం పరిశీలిస్తే 77 లక్షల మంది పేదలు ఎలాంటి ఇల్లు లేకుండా, సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లలో దుర్భరమైన పరిస్థితుల్లో నివాసం ఉంటూ ప్రభుత్వం ఇస్తే తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోమంది కేసీఆర్ ప్రభుత్వం. ఆ టైంలో అప్పుడు కూడా 77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం 77,68,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే 77 లక్షలు అనేది కామన్ అయిపోయింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పట్లో తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తున్నారు పేదలకు అని. అప్లై చేసింది ఎంత? 77 లక్షల మంది అప్పట్లో. అయితే జనాలు 77 లక్షల మంది ఈ డబుల్ బెడ్రూమ్ల కోసం అప్పటి ప్రభుత్వంలో అప్లై చేసుకుంటే మంజూరు చేసింది 1,90,000. అయితే ఇళ్ల నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయింది 1,62,000 ఇళ్ళు మాత్రమే నిర్మాణం పూర్తయింది. అందులో 1,42,000 మందికి మాత్రమే అప్పటి ప్రభుత్వం ఇళ్లను కేటాయించింది. ఒక 20,000 ఇళ్ళు ఖాళీగా పడి ఉన్నాయి. వాటిని ఇప్పటి ప్రభుత్వం ఆ తర్వాత కొంత మిగిలి ఉన్న ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితే భారీ ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 19,000 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు తెలంగాణ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాయి నిర్మాణం పూర్తి చేసుకొని. అదే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 15,000 ఇళ్ళు ఉన్నాయి. అయితే ఈ 15,000 ఇళ్లకు సంబంధించి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళను L2లో వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసి L2లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఈ ఇల్లు కేటాయించబోతున్నారు. అదో గుడ్ న్యూస్ చెప్పడంతో వాళ్ళంతా చాలా ఒక రకమైన ఆనందం అనుకోవచ్చు. వాళ్ళందరూ తమకు అంటే ఎలా అనేసరికి ఇప్పుడు L2లో ఎవరైతే ఆ లిస్టులో ఆన్లైన్లో వచ్చారో వాళ్ళందరికీ ప్రభుత్వం అంటే ఎక్కడ అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఆన్లైన్లో ఈ లాటరీ ద్వారా వీళ్లను ఎంపిక చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ నగరం పరిస్థితి ఎలా ఉందంటే మొన్న ఇటీవల 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సిటీ అంతా అతలాకుతలమైపోయింది. జూబ్లీ గార్డెన్ రోడ్ నంబర్ 8, అలాగే ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ పలు ప్రాంతాల్లో కార్లు మునిగిపోయాయి. వందలాదిగా చెట్లు కూలిపోయాయి. 70-80 కరెంట్ స్తంభాలు పడిపోయాయి. 24 గంటల పాటు మొత్తం సిటీలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. 3 లక్షల వాహనాలు రాత్రి 1 గంట వరకు రోడ్డుపై ఉన్నాయి. అంటే ఎంత దారుణమైన స్థితి. ఫస్ట్ అంటే ఈ సీజన్లో మొదటి భారీ వర్షానికి హైదరాబాద్ ప్రజలంతా వణికిపోయారు. మొత్తం కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్లు పనిచేయలేదు. భయంకరమైన దుస్థితి. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు నరకం అనుభవించారు.
కొంతమంది అయితే 5-6 గంటలు, కొంతమంది అయితే 12 గంటలు, కొంతమంది అయితే 24 గంటలు. అంటే సాధారణ జీవన పరిస్థితి రావడానికి అంత పరిస్థితి ఎదురవడమే కాదు, ఓల్డ్ సిటీలో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఉన్న వాళ్ళు చూసుకోకుండా ఆటో దిగిన వెంటనే అక్కడ కరెంట్ వైర్లు ఉన్నాయి, అందులో కరెంట్ ఉంది, చూసుకోలా కాలేసిన వెంటనే ఇద్దరు చనిపోయారు. అంటే ఒక్క వర్షం సీజన్కు ముందు హైదరాబాద్ను ఎంత దారుణమైన పరిస్థితికి గురి చేసింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. హైడ్రా ఏం చేసిందంటే మే నెలలోనే రివ్యూ చేసింది. హైడ్రా, జిహెచ్ఎంసీ ఆ 3 కార్పొరేషన్ల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందన్న ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది హైడ్రా కూడా. అంటే ఎమర్జెన్సీ బృందాలకు సంబంధించి అపాయింట్మెంట్ కానీ, అలాగే నాలాల పూడిక తీత, ఈ వరద నిర్వహణ చర్యలు తీసుకోవడానికి కావాల్సిన టెండర్లు ఇంతవరకు ఎందుకు పిలవలేదు అన్న అంశాలను కూడా చర్చకు వస్తున్నాయి. అంటే అంత హైదరాబాద్ నగరంలో ఎలా అంటే ఎవడికి పడితే వాళ్ళు మొత్తం చెరువులన్నీ, నాలాలన్నీ ఎక్కడికక్కడ కబ్జాలు చేసి ఆ నీళ్లు రాకుండా, ఏదైతే ఆ నీరు పారుకుంటూ వర్షపు నీరు వచ్చి ఆ కాలువ ద్వారా వెళ్ళిపోవాల్సి ఉంటుందో అక్కడ పెద్ద పెద్ద భవనాలు, భారీ టవర్లు నిర్మాణం చేయడం వల్లే ఇలాంటి దుర్భరమైన దుస్థితి రావడం. అంటే ఇప్పుడు పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, హైదరాబాదులో అరాచకాలకు, అంటే కొంతమంది రాజకీయ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన అరాచకాలకు ఈ వర్షాలు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే నిన్నటి సమావేశంలో ప్రస్తావించారు. ఆయన తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి, పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాదు నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని, పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్లాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన కాలనీలకు, మన బస్తీలకు వచ్చినాయి, మన రోడ్ల మీద వరదై పారింది. అందుకే నిన్న గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. మరి దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ముందస్తుగా ఆలోచన చేసి ఈనాడు చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, నాలాలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. అంటే అందుకే సిటీలో ఓవర్ క్రౌడ్ ఉంది, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా దూరంగా ఫ్యూచర్ సిటీని అందుకోసమే డెవలప్ చేస్తున్నాం. ఒక ప్లాన్ సిటీ, అంతర్జాతీయ నగర నిర్మాణం అవుతుంది కాబట్టి జనాలు కొంతమంది ఇటువైపు వస్తే ప్రెషర్ తగ్గి ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు, అలాగే విద్యుత్ కోతలు ఇవన్నీ ఉండవు అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆయన మాటల్లో వాస్తవం ఉంది. ఇప్పుడు చాలామంది హైడ్రాపై రకరకాల కామెంట్లు చూస్తున్నారు, కూల్చివేతలు చేస్తున్నారు. హైడ్రా అంటే ఒక భయం. హైడ్రా కూల్చివేస్తుంది అంటే అక్కడ ఏదైతే వాటర్ బాడీ ఉందో, ఏదైతే కాలువ ఉందో, అలాగే ఈ చెరువులు ఉన్నాయో ఆ చెరువులో వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలో ఈ భారీ నిర్మాణాలు చేయటం వల్లే ఆ నీరు ఎటు వెళ్ళాలి అనేది, ఆ నీరు వెళ్ళకుండా, అంటే క్యాచ్మెంట్ ఏరియాలో ఈ కాలనీలు రావటం వల్లే వర్షం వచ్చినప్పుడు ఆ నీరు వస్తుంది కాబట్టి ఆ కాలనీలన్నీ మునిగిపోతున్నాయి. అంటే ఒక్క వర్షానికి హైదరాబాద్ నగరంలో కార్లన్నీ మునిగిపోయి 3 లక్షలకు పైగా వాహనాలు రోడ్డు పైన అర్ధరాత్రి దాటే వరకు ఉన్నాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ప్రపంచవ్యాప్తంగా చూసిన మెట్రో నగరాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది, కానీ హైదరాబాద్ అంత దారుణమైన పరిస్థితి మరెక్కడా లేదు అనేది ట్రాఫిక్లో ఇరుక్కున్న వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. వర్షపు నీరు దాదాపుగా 5-6 గంటల పాటు రోడ్లపై నిలిచిపోయింది. దారుణమైన పరిస్థితి. అసలు ఎలా ఆ నీటిలో రావడం, తాగునీరు, డ్రైనేజ్ నీళ్ళు అన్నీ కలిసిపోవడం, ఇంకా ఈ రోగుల అంటే డిహైడ్రేషన్ అయ్యి అలాంటి సంఖ్య ఎంతమంది బాధితులయ్యారనే వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అంటే నగర నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన, అలాగే ఈ వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే
అక్కడ అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏ మేరకు మేము చర్యలు తీసుకుంటాం, మ్యాక్సిమం తీసుకున్న ఈ ప్రకృతికి సంబంధించిన వైపరీత్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో సముద్రం ఏం లేదు, నదులు ఏం లేవు, ఉన్న ఆ మూసీ నది అంతా ఒక డ్రైనేజ్ కాలువలా పారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో భారీ ఎత్తున కొన్నిసార్లు అయితే ఒక్కొక్క ఫ్లోర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోవడం మనం చూసాం. ఎందుకు అంటే అడ్డదిడ్డంగా ప్లానింగ్ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఏమవుతుంది, ఒక రౌడీ ఉంటాడు, ఆ రౌడీకి పొలిటికల్గా అతనికి ఏదో బ్యాకప్ ఉంటుంది, వాడు అక్కడ ఉన్న ల్యాండ్ని అమ్మేసుకుంటాడు. అతి ఆశతో జనం ఎవరైతే కొన్నారో వాళ్ళు అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తూ ఉంటాయి. అలా భారీ ఎత్తున నిర్మాణాలు వెలుస్తాయి. మళ్ళీ అక్కడ లంచాలు ఇచ్చి అన్ని కనెక్షన్లు, వాటర్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, ఈ విద్యుత్ కనెక్షన్లు అన్నీ తెచ్చుకుంటారు. ఇప్పుడు తీరా హైడ్రా వెళ్ళినప్పుడు ప్రభుత్వమే మాకు ఇచ్చింది కదా అని మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్తారు, జాప్యం చేయడం. అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎందుకు ఇలాంటి ముప్పు వస్తుంది హైదరాబాద్లో, ఎందుకు ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి, ట్రాఫిక్ ఇంత ఘోరంగా ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితి ఉంటుంది అంటే కొద్ది ప్రాంతంలో పెద్ద పెద్ద హై టవర్స్ అంటే చాలామంది కొద్ది చిన్న ఏరియాలో ఎక్కువ మంది వందలాది మంది నివాసం ఉండటంతో వాళ్ళంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఆ రోడ్లు సరిపోవడంలో అలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలా కాకుండా ఒక ప్లాన్గా డివైడ్ అయిపోయి మొత్తం నగరం అంతా 4 వైపులా విస్తరించి ఉంటే ఇలాంటి దుస్థితి ఉండదు. ఆ విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే అక్రమ నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే మొత్తం ఇప్పుడు సీరియల్స్ రోజు వస్తాయి కదా, అలాగే ఈ ట్రాఫిక్ సమస్య కానీ ఈ వరద ముంపు అనే సమస్య నుంచి బయటపడటం అసాధ్యమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో వాటిని తొలగించినప్పుడే ఈ సమస్యకు కొద్ది పరిష్కారం మాత్రమే లభిస్తుంది. అయితే మొత్తం జనాలంతా ఒక ఏరియాకి అక్కడే ఉండి నివాసం ఉండటం అలా కాకుండా దూరంగా జరిగిపోయి ఇప్పుడు నగరం కనెక్టివిటీ పెరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. కాబట్టి మెట్రో లాంటి సదుపాయాలు ఉన్నాయి, కాబట్టి ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది. కాబట్టి జనాలు అంతా మొత్తం సిటీ అంతా వ్యాపిస్తే ఇలాంటి దుస్థితి ఉండదు అని పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు. హైకోర్టు సూటిగా ఒక ప్రశ్న వేస్తుంది, రోడ్లు ఉన్నది ప్రజలు నడవడానికా లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికా? విషయం ఏంటంటే ఏదైతే మెట్రో ట్రైన్ ఉందో ఆ మెట్రో ట్రైన్ కింద ఉన్న ఫుట్పాత్ల పైన స్థలాలు లీజుకి ఇస్తున్నారు. దాంతో చాలా ఇబ్బంది అయిపోయింది. పబ్లిక్ ఎక్కడ నడవాలి, అది ప్రజల రైట్, అది రోడ్డు మీద నడిచే వాళ్ళ రైట్. ఫుట్పాత్ ప్రజలు రోడ్లపై నడవరు, రోడ్డుపై నడిస్తే యాక్సిడెంట్ అవుతుంది, పోతారు. అందుకే ఫుట్పాత్లు ఉన్నాయి. ఆ ఫుట్పాత్లపైన పూర్తి హక్కులు నడిచే వాళ్ళవే. అలాంటి ఫుట్పాత్లని లీజుకి ఎలా ఇస్తారు, అద్దె ఎలా తీసుకుంటారని హైకోర్టు సూటిగా జిహెచ్ఎంసి మెట్రో అధికారులను ప్రశ్నించింది. మెట్రో స్టేషన్ల కింద అంటే జనరల్గా ఫుట్పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలని తొలగించడానికి జిహెచ్ఎంసి దూకుడుగా వ్యవహరిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ఈ మెట్రో కింద ఉన్న ఫుట్పాత్ నిర్మాణాలని ఎందుకు తొలగించడం లేదు అంటూ విజయ్ గోపాల్ అనే అడ్వకేట్ పిటిషనర్ తరఫున హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి స్పందిస్తూ కోర్టు జిహెచ్ఎంసి అధికారులని మెట్రో అధికారులని గట్టిగానే ఇచ్చిపడేసింది. ఈ కేసును 17వ తేదీకు వాయిదా వేసింది. అయితే పిటిషనర్ తరఫున విజయగోపాల్ కొన్ని ప్రశ్నల్ని కోర్టులో సూటిగా అడిగారు. హైకోర్టులో తన వాదన వినిపిస్తూ విజయగోపాల్ కొన్ని ప్రశ్నల్ని కోర్టు ముందు ఉంచారు. నడిచేవాళ్ళు ఎక్కడ నడవాలి, ఆ నడిచే ఫుట్పాత్ పైన టోటల్గా చిన్న చిన్న వ్యాపారస్తులు తమ దుకాణాలు పెట్టి ఆక్రమించారు అంటూ. అయితే దీనికి కోర్టు కూడా సపోర్ట్ చేస్తూ చెప్పింది, పబ్లిక్ కోసమే, పబ్లిక్ యొక్క రైట్, ఒకవేళ పబ్లిక్ రోడ్డు మీద నడిస్తే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళ కోసమే ఈ ఫుట్పాత్లు నిర్మాణం అయ్యాయి. ఈ ఫుట్పాత్ పైనే ప్రజలు నడుస్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని తొలగించాలి. జిహెచ్ఎంసి కానీ మెట్రో అధికారులు కానీ అసలు వాళ్లకు ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఆ ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు, ఆ వివరాలన్నీ తనకు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ల కింద ఒక 2000కు పైగా ఈ ఫుట్పాత్ పైన దుకాణాలు ఉన్నాయి. వాళ్ళ ఇన్కమ్ ప్రతిరోజు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు వాళ్ళు.
అలాగే తెలంగాణ వ్యాప్తం మొత్తంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 150,000 మంది ఫుట్పాత్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. తెలంగాణలో 5 లక్షల మంది ఫుట్పాత్ వ్యాపారస్తులు ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్ రోజు ఒక 500 నుంచి 3,000 వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కేసు నేపథ్యంలో హైకోర్టు ఫైనల్ తీర్పు ఏమి ఇవ్వనుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తారా, లేకపోతే కొత్త విధానం తీసుకొస్తారా, ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధిస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. అయితే హైకోర్టు ఇచ్చే తీర్పుతో ఫుట్పాత్ల భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది తెలియనుంది. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. సోమవారం బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.